ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి టెండర్ల పనులు 90% పూర్తి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, బంగ్లాలను, సిఆర్డీ ప్రాజెక్టు కార్యాలయాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పలు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినట్లుగా తెలిపారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమే ఉందని అన్నారు. 43,000 కోట్లకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచామని, అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా సర్వీసెస్ భవనాలు దాదాపు పూర్తయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం వీటిని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక ఇబ్బందులు స్వాగతం పలికాయన్నారు. ఐఐటి మద్రాసును పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్లతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కరించామని అన్నారు. 90% పనులు టెండర్లు పూర్తయినట్లుగా తెలిపారు. రాజధాని నిర్మాణం ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తుందని, రాజధాని నిర్మాణం కోసం ప్రజల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవటం లేదని, ప్రపంచ బ్యాంకుల నిధులు వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అనేది ఉండాలి. కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీన్ని ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయించడం, దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు 43,000 కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని రోడ్లు అయితే 2 లేయర్లు 3 లేయర్లు అయిపోయినాయి. అధికారులకు కావాల్సిన బంగళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, అదేవిధంగా సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, మినిస్టర్లు, జడ్జెస్ బంగళాలు అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు. కానీ అవన్నీ కూడా ఆపేయటం, ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ ఎక్కి చూడాల్సి వచ్చింది. టవర్స్ ఎక్కి చూసిన ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల 5 సంవత్సరాల్లో ఇవి కూడా అవ్వకుండా, అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్లు అంటూ అవ్వడ్డాయి. అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఏదైతే చెప్పారో, రాగానే యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తాం అని, దాని ప్రకారం యాక్చువల్గా అడుగులేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1-2 కాదు. ఎందుకంటే 2014-19 తర్వాత ఈ యొక్క ఎంత వర్క్ జరిగిందో అంతగాని క్లోజ్ చేసేసి ఉంటే కాంట్రాక్టర్లతో కొద్దిగా ఈజీ అయ్యింది. అది వాళ్ళు క్లోజ్ చేయకుండా అట్ట పెట్టారు. అది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఐఐటి వాళ్ళని పిలిపించి మెడ్రాసు అండ్ హైదరాబాద్ని వాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రెంత్ చెక్ చేయించాం, బిల్డింగ్ స్ట్రెంత్. వాళ్ళు బిల్డింగ్ స్ట్రెంత్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ముందుకు మొదలు పెట్టాం. మళ్ళీ ఆ యొక్క కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని అధికారులు డిస్కస్ చేసి అవి క్లోజ్ చేయాల్సి ఉండే హర్డిల్స్ అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి దానికి ఒక కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో అవన్నీ చేయటం, అదేవిధంగా రివర్స్ సెంటర్ ఒకటి ఉంది దాన్ని చేయటానికి ఇట్లా అసెంబ్లీలోను క్యాబినెట్లోను అవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ లేకుండా అన్నీ ఓవర్కమ్ జరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా టెండర్లని అధికారులు పిలిచారు. ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్స్కి ఆల్మోస్ట్ 90% వర్క్స్కి టెండర్లు కంప్లీట్ చేసాం. ఒకటి వరల్డ్ బ్యాంకు ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హట్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అప్పు తీర్చడానికి ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా కాదు. కొందరు ప్రతిపక్ష నాయకులు అది ఒకటి మొదలు పెట్టారు, ఇదంతా ప్రజలు కట్టే డబ్బులతో వేస్ట్ చేస్తున్నారు. దీన్ని వేస్ట్ ఏముందండి, రాజధాని ప్రజలు పెట్టే ట్యాక్సులతో చేయటం లేదు. ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసేటప్పుడే ఒక పద్ధతి ప్రకారం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు, ఇలా చేయండి, ఇంత ల్యాండ్ మిగులుతుంది, దాంట్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయండి, దానికి యాక్చువల్గా లోన్స్ రైజ్ చేసుకోండి, దాన్ని అమ్మేసేసి యాక్చువల్గా కట్టండి అని. అలా చక్కగా జరుగుతుంది. ప్రతిపక్ష ఎవరైతే నాయకులు ఉన్నారో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి చెప్తుండా, ఒక్క పైసా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా మేము ఖర్చు పెట్టాము.